SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాను తన భర్త కాయా కష్టం చేసి సంపాదించిన ఆస్తులను లాక్కోవడంతో పాటు తనకున్న 18 ఎకరాల భూమిని తన కుమారులు అక్రమంగా లాక్కొని తనను ఇంటి నుంచి గెంటివేశారని నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెరకకొండారం గ్రామానికి చెందిన పులగం పిచ్చమ్మ ఆరోపించారు. తన భర్త పులగం ధర్మారెడ్డి తాను కాయా కష్టం చేసి స్వగ్రామంలో ఇల్లును నిర్మించుకోవడంతో పాటు 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సాగు చేస్తున్నామని తెలిపారు. తన భర్త మరణానంతరం కొడుకులు పులగం రఘుపతిరెడ్డి, పులగం వేణుగోపాల్ రెడ్డిలు తమ భార్యలతో కలిసి తన పేరిట ఉన్న 18 ఎకరాల భూమితో పాటు ఇంటిని వారి పేరిట బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. తన భూమిని, ఇల్లును తనకి ఇప్పించాలని కోరుతూ పులగం పిచ్చమ్మ న్యాయవాదులతో హైదరాబాద్లోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల్ని కనిపించి ఉన్నత విద్యావంతులుగా చేయించారని తెలిపారు. వృద్ధాప్యంలో తనను ఇష్టానుసారంగా తిడుతూ తన పేరిట ఉన్న 18 ఎకరాల భూమితో పాటు సొంతింటిని వారి పేరిట బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. వృద్ధాప్యంలో ఉన్న తనను తన కుమారులు ఆస్తి కోసం ఇంటి నుంచి గెంటివేసి తన ఆస్తులను చేజిక్కించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తన కుమార్తె వద్ద ఉంటున్నారని పేర్కొన్నారు. తన కుమారుల నుండి తనకు, కూతురికి, అల్లుడికి ప్రాణహాని ఉందని తెలిపారు. తన కుమారుల నుంచి భూమితో పాటు ఇంటిని తనకు అప్పచెప్పి తనకు, తన కూతురు కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని ఆమె మానవ హక్కుల కమిషనర్ను కోరారు. గుట్టు బయట పెట్టలేదు. సరే, నా ఎల్లగొట్టినా కానీ నేను ఓర్చుకున్నా. నా కొడుకులు ఇయ్యాల కాకుండా రేపు వచ్చి బతిలాడతారనుకున్నా. ఇంటింటికి నేను లంగనని, దొంగనని, నా బిడ్డ అప్పుల పాలైందని, అది అని ఇదని నా బిడ్డని అన్యాయంగా నా అల్లుని ఇష్టం వచ్చినట్టు లంచ కొడుక, లమ్మిడి కొడుక అని ఇష్టం వచ్చినట్టు కూతలు కూసుడు మమ్మల్ని బదారు పాలు చేసారు. అందుకనే నేను ఒక్కటే నాన్న నేను ఓపిక పట్టిన. ఇక నా వల్ల కాదు నేను ఓపిక పట్టడానికి. ఇంకా నాకు తలెంటికలన్నీ ఉన్నాయి చెప్పాలంటే, కానీ నేను ఆ ఓపిక నాకు ఆ దేవులాటకు నాకు ససించిపోతున్నా. ఒక్కటే విషయం నాన్న, నా అమ్మగారు ఆస్తి నాకు కావాలి నాన్న. నేను ఎంత ఇచ్చిన్నో అంత నాకు కావాలి. ఇవాళ ఒకటే విషయం, మిమ్మల్ని అయితే జీతాలు ఉంచలే, మిమ్మల్ని అయితే అప్పేయలేదు, మంచిగా జాబులు చేస్తున్నారు, మీరు సంపాదించుకుంటున్నారు, కోట్లు సంపాదించుకున్నారు. ఇవాళ అమ్మ అక్కర్లేదు. అమ్మ అక్కర్లేదు, అమ్మ ఆస్తి ఎట్లా అక్కర ఉంటుంది? అది మాత్రం న్యాయం చేయాలి నాయన. మున్సిపల్ కోర్టు కానీ, సెషన్ కోర్టు కానీ, హైకోర్టు కానీ, అందరికీ వకీళ్ళకు కానీ, మీ టీవీ ఛానల్ వాళ్ళకు అందరికీ నేను నమస్కారం చేసి మిమ్మల్ని దండం పెడుతున్నాను ఆయన. ఇటువంటి కష్టం ఎదటోనికి రావద్దు, ఏ తల్లికి రావద్దు. అందరం కొడుకులకు అన్నోళ్ళమేను. ఇవాళ నీ పిల్లలంటే నీకెంత ప్రేమో, నా పిల్లలంటే నాకంతే ప్రేమ అని నేను అట్లా అనుకున్నా, కానీ నన్ను ఇట్లా ఆగం పాలన చేస్తారని నేను అనుకోలేదు నాన్న. నా పేరు పులగం ధర్మారెడ్డి. నాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. పెద్ద కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తుండు, చిన్న కొడుకు ఐబీఎంలో చేస్తుండు, చిన్న కోడలు రెడ్డి ల్యాబ్లో చేస్తుంది. నా పెద్ద కోడలు టీచరు, నా బిడ్డ కూడా టీచరేను. నేనే బర్ల కాసిన, అందరికి జాబులు చేయించిన. వీళ్ళ చదువుల కొరకు వ్యవసాయం భూమి 40 ఏళ్ళు చేసిన, నల్గొండకు వచ్చిన. నా అమ్మగారు 12 ఎకరాల భూమి ఇచ్చిండ్రు. నేను కష్టపడి 6 ఎకరాల భూమి కొనుక్కున్నా. 3 కిలోమీటర్ల దూరం బాయి నల్గొండకి చదువుల కొరకు వచ్చిన. అందరినీ ఏరే జిల్లాలలో చదువులు చెప్పించిన, లచ్చలు పెట్టి. ఆ రోజుల్లో నేనే బర్ల జాదిన, నల్లగొండల కోలపారం వేసుకొని కోల జాదిన. మాకు చదువు సంజలు లేవు నాయన, ఎట్లా బతకాలనేది నేను ఏర్పాటు చేసిన. ఇంట్లో బోరు పడకుంటే పక్కన మిల్లు ఉన్నది, ఆ మిల్లు కాంచి నేను బోరు నీళ్ళు కొట్టి కోల జాదిన. అందరికి చదువులు చెప్పించిన, మందు కొట్టిన, రోజు 4 ఎకరాలకు మందు కొట్టిన, గోడలు పెట్టిన, ఇస్తార్లు కుట్టిన, సాపలు అల్లిన. నా చిలకల పని లేకుంటే పక్క చిలకలకు పోయి కూలికి పోయేది. ఆ కూలి పైసలు తెచ్చి ఇంట్లో ఖర్చుకు వాడుకుండేది. నేను అటువంటి కష్టపడి బర్ల కాసి నా కొడుకులకు నేను నౌకర్లు చేపించి, చుట్టం పక్క అన్నలు, తమ్ములు, తోడు నీడ ఎవరు, మేనత్తలు, మేనమారు, అట్టిళ్ళు పుట్టిళ్ళు ఎవ్వరు లేరు. అంతా నా కొడుకులే నాకు ధీమా అనుకున్నా. నా అమ్మగారి పాలు ఊళ్ళనే, నా అత్తగారి పాలు ఊళ్ళనే, అందరికన్నా నా పిల్లలు మెండుండాలి అనేది నేను అట్లా భావించి వాళ్ళందరినీ సెటిల్ చేసిన తర్వాత నన్ను పచ్చిం చేసి, ఇక భూమి నా పెనుడు చచ్చిపోయినాక భూమి ఎట్లా పట్టా చేసుకోవాలని నన్ను ఒత్తిడి చేసి నా భూమి పట్టా చేసుకున్నారు, నా ఇల్లు పట్టా చేసుకున్నారు. ఇంట్లో 4 గంటల నుంచి 10 గంటల రేతి దాకా బంధించి, ఇంట్లో నా సొంత ఇంట్లో బంధించి సంతకాలు పెట్టించుకొని పట్టా చేసుకొని ఎట్లా చేసుకున్నారు అనుకుంటున్నావు? అది కూడా మోసం చేసిండ్రు. నేను దేవుడా, భగవంతుడా సత్యంగా చెప్తున్నా, నాకు ఎడిసి పైసలు ఇచ్చిన దాని పేరు ఏందో నాకు రాదు. పైసలు ఇచ్చి చేసుకున్నట్టు మోసం చేసి పట్టా చేసుకున్నాను ఆయన. నాకు అవన్నీ నాకు తెలియదు, అన్నీ వాళ్ళే చేసిండ్రు.
ఇన్ని కష్టాల పడి నేను అందరినీ నేను సెటిల్ చేస్తే ఇవాళ నా ఇంటికి ఎవరు రాని అని అంటాడు, మా ఇంటికి రాకంటారు, ఫోన్లు చేస్తే కిడ్నాప్ డిస్కౌంట్ చేస్తాడు, ఫోన్ కొనిచ్చి దాన్ని ఫోన్ మాట్లాడకుండా డిస్కౌంట్ చేసేసిండు. ఏడన్నా కలిస్తే ఊపిరి కోర్టుకు పోతే నిన్ను కొత్త పీసుకు చంపుతా అంటాడు. ఈరోజు 4/9/24 నాడు పులగం పిచ్చమ్మ పెర్కకొండారాం గ్రామము, అలాగే మండలము శాలిగౌరారం, నల్గొండ జిల్లా వాస్తవీరాలు తన కొడుకులైన పులగం రఘుపతి రెడ్డి, అలాగే చిన్న కొడుకైన పులగం వేణుగోపాల్ రెడ్డి ఇద్దరి నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆశ్రయించడం జరిగినది. ఈ ఇద్దరు కొడుకులలో పెద్దవాడైన పులగం రఘుపతి రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ నందు పనిచేస్తున్నారు. అలాగే చిన్న కొడుకు IBMలో కంప్యూటర్ సైన్సెస్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కొడుకులు 2019లో ఈ పులగం పిచ్చమ్మ ఆస్తి అయిన 3 ఎకరాల 27 గుంటలు పెరకకొండారాం గ్రామమునందు ఉన్నది. అలాగే ఈమెకి హౌస్ ప్రాపర్టీ 423 గజాలు నల్గొండ టౌన్లో ఉన్నది. ఈ 2 ప్రాపర్టీసు ఈ తల్లి నుండి 30/12/2019 నాడు కొట్టి బెదిరించి అదిరించి భయపెట్టి దౌర్జన్యంగా తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ తల్లిని కొట్టి తరిమేస్తే ఈ తల్లి దిక్కులేని పరిస్థితుల్లో తన కూతురు నందు హైదరాబాదులో నివాసం ఉంటున్నది. ఇప్పటికీ ఆ కొడుకులు పోలీసులను ఆశ్రయించినా కోర్టుని ఆశ్రయించినా నిన్ను ప్రాణాలతో వదలం, గ్యారంటీ చంపుతామంటే నాకు ప్రాణరక్షణ కల్పించండి, అలాగే నా ఆస్తి కూడా నాకు వెనక్కి ఇప్పించండి అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ నందు ఈమె ఫిర్యాదు దాఖలు చేసినది. హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు ఆ సదరు ఫిర్యాదును తీసుకొని స్వీకరించి హియరింగ్ డేట్ ఇవ్వడం జరిగినది. రైట్ టు ప్రాపర్టీ అలాగే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మెయిన్ ఎజెండాగా ఈ కంప్లైంట్ కొనసాగుతున్నది. హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కూడా ఈ కంప్లైంట్ని స్వీకరించి తమ ఫిర్యాదుని ఒక హియరింగ్